తల నరికి చేతులు వేళ్ళు నరికేసి అసలు ఎంత ఘోరంగా ఆమెని రేప్ చేసి ఒక పొలంలో అయితే పడేసి వెళ్ళిరు. అసలు ఆమె ఎవరో తెలియదు, ఏంటో తెలీదు. ఆమెకు 20 నుంచి 40 ఇయర్స్ మధ్యలో ఏజ్ ఉంటుందని అయితే పోలీస్ వాళ్ళు చెప్తున్నారు. ఒక పొలం యజమాని అనమాట. రోజులాగానే పొలం పనులు చేసుకుందామని చెప్పేసి వెళ్తుంటే అతని పొలంలో ఈమె శవం అయితే కనిపించింది. ఒంటి మీద ఒక్క నూలుపో కూడా లేదనమాట. మొత్తం అట్లా వదిలేసిర్రు ఆమెని. ఒక్క బట్ట కూడా ఒంటి మీద లేదు. ఇంకా అతన్ని భయపడేసి వెంటనే పోలీస్ వాళ్ళకైతే కాల్ చేసి చెప్పారు. ఇంకా పోలీస్ వాళ్ళు చేతులు నరికేసారంట, తలని సపరేట్ చేసిరంట. తల సపరేట్ చేసి చేతులు నరికి ఆ చేతులు కూడా వేళ్ళు ఉంటాయి కదా, ఈ వేళ్ళు వరకు నరికేసిరంట. ఇంకా అసలు ఆమె ఎవరు, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది అనేసి మొత్తం అయితే ఆమె గురించి అయితే వివరాలు అయితే చూస్తున్నారు, తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు పోలీసు వాళ్ళు. సో ఇంకా ఆమె బాడీ పోస్ట్ మార్టంకి అయితే పంపించినప్పుడు ఇట్లా చేతు వేళ్ళు ఎందుకు నరికిరు అదాన్ని కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈమెనైతే మెయిన్గా రేప్ చేసి చంపేసారు అనమాట. ఆమె వాళ్ళంతా ఆమె మీద బలవంతం చేస్తున్నప్పుడు, పెనుగులాడినప్పుడు ఎంతో కొంత వేళ్ళలో వాళ్ళకి సంబంధించిన ఆధారాలు చిక్కకుండా చేతు వేళ్ళు నరికేసి మెడని, తలకాయని, మెడ భాగం సపరేట్ చేసేసి ఇట్లయితే చంపేసి ఉండొచ్చు. ఎందుకంటే చేతు వేళ్ళలో ఏమన్నా ఆధారాలు దొరికితే దొరికిపోతారనే ఇదితోటి వాళ్ళు చేతివేలు నరుకుండొచ్చు అని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నారు అన్నమాట డాక్టర్స్ వాళ్ళు. కానీ ఇంత దారుణంగా అయితే చంపారంటే ఆమెని రేప్ చేసి తల భాగం వేరు చేసి అసలుకి నాకు తెలిసి ప్రపంచంలో ప్రతి క్షణం ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక అమ్మాయి చిత్రహింసలకు గురవుతూనే ఉంటుంది, రేపులకు గురవుతూనే ఉంటుంది అని అయితే అనిపిస్తుంది. అసలుకి ఈ న్యూస్ ఇప్పటిదాకా బయటకు ఎందుకు వచ్చలేదని నాకు అర్థం అవ్వట్లేదు. అసలు టీవీలో ఎందుకు చూపిస్తలేరు ఈ న్యూస్ గురించి అయితే నాకు అసలు అర్థం అవ్వట్లేదు. ఇంత ఘోరంగా ఆమెను రేప్ చేసి పొలంలో ఇష్టం వచ్చినట్టు పడేసి ఒంటి మీద నూలు పొగ్గు కూడా లేకుండా తల భాగం వేరు చేసి దొరకకుండా వేళ్ళు కట్ చేసి దారుణంగా చంపేసి వెళ్ళారు. అసలు ఆమె ఎవరో కూడా తెలియదు. ఇప్పటికీ ఏజ్ కూడా 20 నుంచి 40 మధ్యలో ఉంటుంది అని అయితే అనుకుంటున్నారు. అర్ధరాత్రి తర్వాత తెచ్చి పడేసి ఉంటారని అయితే చిన్నగా చెప్తున్నారు అనమాట. ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే ఫుల్గా లేదు. అసలు ఈమె గురించి ఎక్కడ న్యూస్లో కూడా రావట్లేదు.